ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 86వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 86వ శ్లోకము. పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం యా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవము మా జానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. శ్లోకము మరొకసారి. పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం యా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవము మా జానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. అనువాద పద్యము. పార్వతీ వల్లభా పశుపతి శంకరా అమలమౌని పూజ కన్ని ద్రవ్యములు బహుళమ్ముగా కూర్పబడినప్పటికి కూడా ఏ విధమ్ముగ చేతు సేవ నీకు పరమేశ నీ యొక్క పాదపల్లవమును దివ్య శిరస్సును తెలియనైతి పొందగాలేనట్టి పోత్రి మరాళ రూపములు నా చేత ప్రాప్తములుగావు. అట్టి రూపములను దాల్చినట్టి సకల సృష్టికారుడైన విధాత చేతగాని స్థితికారుడవు విష్ణువు చేతగాని దర్శనము కానిదే గదా తత్వమెదియో. శ్లోకము యొక్క తాత్పర్యము. పార్వతీ వల్లభ, పూజాద్రవ్యములు విశేషముగానున్నను నిన్ను పూజించుటెట్లు? నీ శిరస్సు తెలియదు, నీ పాదములు తెలియవు. హంస వరాహ రూపములు ధరించి నిన్ను తెలిసికొనయత్నించిన బ్రహ్మ విష్ణువులే తెలిసికొనలేకపోయిరి గదా. శ్లోకము యొక్క వివరణము. క్రిందటి శ్లోకంలో యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పించి పూజ చేయగలనని శంకరులు చెప్పారు. సరే, అలాగే తన శక్తికి తగ్గట్లు పూజాద్రవ్యాలను సంపాదించి తీరా పూజ ప్రారంభించబోయే ముందు శంకరులకు ఒక అనుమానం వచ్చింది. పూజలందుకునే దేవతను నఖశిఖ పర్యంతం చూస్తూ అంగపూజ చేసి ప్రారంభించాలి గదా. మరి అలా చూడాలనుకున్నప్పుడు శివుని శిరస్సును పాదాన్ని కూడా చూడగలగాలి కదా. అవి రెండూ ఎక్కడా కనబడటం లేదుట. శివుని దేహం యొక్క ఆది అంతాలను అంటే శిరస్సు పాదాలను చూడాలంటే బ్రహ్మలాగా హంసరూపం ఎత్తాలి, విష్ణుమూర్తిలాగా వరాహ రూపం ధరించాలి. అలాంటి రూపాలను నేను పొందలేనివాడను గదా. అయినప్పటికీ హంసరూపం ధరించిన బ్రహ్మ గాని వరాహ రూపం ధరించిన విష్ణువు గాని నీ శిరస్సు పాదాలను చూడలేకపోయారు గదా. ఆ రూపాలను ఎత్తి కూడా ఏం లాభం అంటున్నారు శంకరులు. అంటే బ్రహ్మ విష్ణువు లాంటి వాళ్లే నీ తలను పాదాలను తెలుసుకోలేకపోయినప్పుడు వాళ్ళ ముందు అతి సామాన్యుడనైన నేను వాటిని చూసి పూజించగలనా అని అర్థం. విశ్వమంతా నిండి విశ్వమే తన ఆకృతిగా కలిగిన శివునికి నిజంగా అంగపూజ చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయం కాదని తాత్పర్యము. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 86వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.